చూసుకుంటాను. నా పని ప్రమోట్ చేయడం వరకే నా పని. ఇంకొక ఆయన ఈయనకంటే బెటర్గా వచ్చాడు, ఇంకా ప్రోడక్ట్ బాగుంది, ఆ ప్రోడక్ట్ మీరు అడాప్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్. మీకు అప్లికేషన్ ఏంటండి? యోగిఫై అండి, వైవో యోగిఫై. యోగా ప్లస్ వైఫైని కంబైన్ చేసి యోగిఫై అని పెట్టాం. ఇప్పుడు ఇది మార్కెట్లో ఎంఆర్పి వచ్చి 15,000, యూఎస్లో వచ్చి $200. యాప్తో పాటు మెంబర్షిప్ అంతా ప్లానింగ్ ఉంటుంది. ఛార్జబుల్, రీఛార్జబుల్ అండి. బ్యాటరీ ఉంటుంది, మనం మొబైల్ ఛార్జ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 hours పనిచేస్తుంది, అంటే ఒక 1 week వరకు వాడుకోవచ్చు. పవర్ కూడా చేసుకోవచ్చు, పవర్తోనే పవర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు కూడా. తీసుకెళ్ళచ్చు. 8 hours ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చార్జర్స్ అన్ని సెపరేట్ తయారు చేశారా? చార్జెస్ అన్నీ కూడా ఇందులో సెపరేట్గా. ఓకే. అండ్ ఇందులో ఒక వేరియంట్ వచ్చిందండి, అది చెప్పాలనుకున్నా. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క టెక్నాలజీ బాగా లైక్ చేసి ఒక స్పెషల్ కాటన్ బేస్ చేయమన్నారు, అది కూడా చేస్తాం. కాటన్తో కూడా, అంటే సస్టైనబుల్ ఫ్రెండ్లీతో. దట్ ఇస్ గుడ్. కరెక్ట్ కాదు అది. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములో చేయొచ్చు. యోగా ఇండియాలో వారసత్వంగా వచ్చింది. ఇది హెల్త్కి సంబంధించింది. ఫుడ్ అనేది రకరకాలుగా తింటాం, రకరకాలుగా వ్యాధులు వస్తాయి. కొంతమంది డయాబెటీస్ వచ్చింది అనుకో. ఎందుకు వచ్చింది? మీరు రైస్ ఎక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేవాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. దీనికి మతానికి సంబంధం లేదు. ఫ్యాట్ ఎక్కువ తినేవాడికి అంతా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ అంతా ఉండేవాడికి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మరి వాటర్ కంటామినేషన్ వచ్చినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఎక్కువ తినేవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అందుకే ఇప్పుడు నేచురోపతిలో ఉప్పు, కారం ఈ రెండు తగ్గిస్తూ ఉంటారు, ఆయిల్ ఇవన్నీ. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీకు టేస్ట్ కోసం ఇంక ఎన్ని వేసుకుని తింటూ ఉంటాం. రకరకాల అవగాహన లోపం కూడా ఉంటాయి. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఏ విధంగా ప్రజాహితం కోసం. ఇప్పుడు వేరే దేశాల్లో క్రిస్టియన్స్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్. దట్ ఈస్ వేర్ యుఎన్ఓ కూడా అనౌన్స్ చేశారు యోగా డే. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీడే ఒక ½ hour నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమంటారు. ఒక్కొక్కరు పని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది, ఫాస్టింగ్ ఇస్ ఎ సైన్స్. ఒక్కొక్కరు ఒక విధంగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే, ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి, రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నో సెకండ్ థాట్స్ మీకు. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్, మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఇవన్నీ చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు. దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ ఏడాది వీడు తీసుకున్న థీమ్ వచ్చి వన్ నేషన్, వన్ వరల్డ్, వన్ ఎర్త్. వన్ ఎర్త్, వన్ గ్లోబ్ అని. అదేనా? వన్ హెల్త్, వన్ హెల్త్, వన్ ఎర్త్. ఓకే. వన్ హెల్త్, వన్ ఎర్త్ అండి. ఎర్త్. వన్ ఎర్త్, వన్ హెల్త్. హెల్త్. ఎస్.
వన్ ఎర్త్ అన్నారా ఇంకేమైనా పెట్టారా అంతే చూడండి. అండి, 1 ఎర్త్ 1 హెల్త్. ఓకే, 1 ఎర్త్ 1 హెల్త్. 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇచ్చేస్తున్నాం. ఇందులో మీరు చూస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 1, 2 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సూర్య నమస్కారాలు 2, 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కలిసి 22 మొత్తం టోటల్ వరల్డ్ రికార్డ్స్ వీఆర్ ఎయిమింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 20 వస్తాయి అనుకుంటున్నా, చూడాలి. దిస్ ఈజ్ బ్రేకింగ్ దట్ రికార్డ్స్. సూర్య నమస్కారాలు చేసినట్లేరు, అక్కడ గిన్నెస్ రికార్డ్ వచ్చింది. అక్కడ పార్టిసిపేట్ చేసింది 1,63,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం 3,50,000కి ఏం చేస్తున్నాం, 3,25,000 మినిమం. అక్కడ ప్లేసే 3,19,000 క్రియేట్ చేశారు. సూర్య నమస్కారం రేపే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ఏరియాల నుంచి వాళ్ళే కదా, ఏజెన్సీ ఏరియా నుంచి 25,000 మంది స్టూడెంట్స్ అరకు పాడేరు ఏరియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంతమంది కూడా ఒకసారి చేశారు, మీరు అందరూ చూసుంటారు. రేపు వాళ్ళు గిన్నిస్ రికార్డు కోసం సూర్య నమస్కారాలు చేస్తున్నారు. టోటల్ టైం 108 మినిట్స్. సూర్య నమస్కారం 108 మినిట్స్, నిమిషానికి ఒకటి 108 మినిట్స్. 25,000 మంది, 25,000 మెంబర్స్. అది మొత్తం పిఎం గారు చేసేది 3,19,000 మందిని పెట్టుకున్నాం. 3,20,000 అవుతారు. 8 lakh లొకేషన్స్లో చేస్తారు. విశాఖపట్నంలో కూడా సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ లొకేషన్. కంటిన్యూగా ఏదైతే ఉంటుందో గిన్నెస్ రికార్డు కంటిన్యూటీ ఉండాలి. అట్లా డిఫరెంట్ లొకేషన్స్ దే వోంట్ క్యాలిక్యులేట్. కాబట్టి అక్కడ ఉండేది మాత్రం 3,19,000 మినిమం, బట్ 5 లక్షలు ప్లాన్ చేస్తున్నాం. 6:30 ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 minutes పిఎం ఇంట్రడక్షన్. మేము ఎవరి నుండి ఒకరిద్దరు మాట్లాడతాం. పిఎం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. దెన్ పిఎం మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్, నేను, లేదంటే పిఎం ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఇంకేమైనా టైం ఇస్తే మాట్లాడతాం. లేకపోతే 30 minutes, 15 minutes పిఎం మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ టైం, దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరున్నా 7